ఈ ఉగాది నుండి ఆస్ట్రాలజీ ప్లస్ లా ఆఫ్ అట్రాక్షన్‌తో కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి. వెంటనే జేకేఆర్ గురుగారి పర్సనల్ అపాయింట్‌మెంట్ తీసుకోండి. ధనుస్సు రాశి వారికి ఈ 2025 విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే బాగుంది. ఆదాయము 5, వ్యయము 3, రాజపూజ్యత 1, అగౌరవము 5 అనేటువంటిది ఉన్నది. శని యొక్క ప్రభావం అనేటువంటిది ఉండబోతూ ఉన్నది కొంతవరకు. అయితే కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. వాటిని అధిగమించాలి అనేటువంటి దాంతో కొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారుగాక. సంఘములో ఇంతవరకు ఉండేటువంటి పేరు ఎక్కడ చెడిపోతుందో ఏమో అనేటువంటి చిన్న ఇబ్బందులు కలగవచ్చును. కానీ దాన్ని కూడా అధిగమించి మీరు మంచి నిర్ణయాలు తీసుకోబడతాయి గాక. కేసులు ఉన్నా, ఏవైనా ఇబ్బందులు ఉన్నా, ఆ నిమిషానికి కొన్ని ఇబ్బందులు కలిగినా వాక్కు చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయాన్ని సాధించి తీరతారు. అలాగే గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు గృహాన్ని సాధించుకుంటారు. వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహాలు అయ్యేటువంటి యోగం ఉన్నది. కొత్తగా ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నము గట్టిగా చెయ్యండి, ఉద్యోగము వచ్చి తీరుతుంది మీకు. అలాగే సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము. ఇక్కడ స్త్రీలకు విశేషమైనటువంటి యోగవంతముగా ఈ రాశి వాళ్లకు ఉండబోతూ ఉన్నది. అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా మంచి యోగదాయకముగా ఉంటున్నది ఈ రాశి వాళ్ళు. వ్యాపారంలో మంచి మంచి లాభాలు సాధిస్తారు, మంచి మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు, బాగుంటున్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పటికీ విజయమే వరిస్తుంది గాక. విద్యార్థిని విద్యార్థులకు మాత్రము చాలా అద్భుతముగా ఉంటుంది. వాళ్ళు ఇంకా ఎంత బాగా చదివితే అంత యోగదాయకముగా ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు చాలా దగ్గరి వరకు కొన్ని యోగాలు అనేటువంటివి వచ్చి తప్పిపోయేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నవి. ఒక అపఖ్యాతి మూటగట్టుకుంటామేమో మనము అనేటువంటి ఆందోళన అనేది కూడా కలగవచ్చును ఒకానొక సందర్భంలో. అలాగే కుటుంబపరముగా కొన్ని ఇబ్బందులు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కుటుంబపరముగా ఇంట్లో కొన్ని సమస్యలు చిక్కుముడులుగా తయారు కావటము కానీ ఇలాంటివి ఉండబోతూ ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ అంటే ధనుస్సు రాశికి మీనరాశికి గురువు ఆధిపత్యము కాబట్టి ఆ గురువు చూపించేటువంటి విధి విధానాలను బట్టి, ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులను బట్టి, నడుస్తూ ఉండేటువంటి గోచారము రీత్యా జరిగేటువంటి పరిస్థితులను బట్టి ఏదైనా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఏది ఏమైనా మంచి ఫలితాలే పొందాలి. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.